ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ రెసిపీ కిచెన్కి స్వాగతం. ఈనాటి మన ఛానల్లో చేపల పులుసు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ చేపల పులుసు ఎలా తయారు చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే మొట్టమొదటిసారిగా చూస్తున్నారో పైన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మరి కిందకి ఆలస్యం, చేపల పులుసు ఎలా తయారు చేయాలో తెలిసేసుకుందాం. ఈ చేపల పులుసు తయారు చేయడానికి ముందుగా శుభ్రపరచుకొని కడిగి ఉంచుకున్నటువంటి చేప ముక్కలను అయితే నేనైతే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ చేప ముక్కలను తీసుకున్న తర్వాత మనం చేపల పులుసు పెట్టుకోవడానికి కావలసిన పదార్థాలు అయితే ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. ముందుగా సరిపడినటువంటి ఉల్లిపాయలు, కొంచెం చింతపండు, మీడియం సైజు కలిగినటువంటి టమాటీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మీ కారానికి తగినటువంటి పచ్చిమిరపకాయలను తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం వేడయ్యేదాకా ఉంచుకొని సరిపడినటువంటి ఆయిల్ని అయితే పోసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఆయిల్ కొంచెం వేడెక్కాక ముందుగా మనం తరిగి ఉంచుకున్నటువంటి పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ ముక్కల్ని వేసుకోవాలి. ఈ విధంగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు మరియు పచ్చిమిరపకాయలను వేసుకొని కొంచెం డీప్ ఫ్రై వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇలా డీప్ ఫ్రై అవడానికి చేసుకోవాల్సిన స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చుకున్న తర్వాత దీనిలో సరిపడినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకొని మరొక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా అల్లం వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు, ఇలా వేయించుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్నటువంటి టమాటా ముక్కలను అయితే యాడ్ చేయాలి. ఇలా టమాటా ముక్కలను వేసుకున్న తర్వాత ముందుగా పట్టించుకున్నటువంటి మసాలా అంతటిని ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా మసాలా అంతా టమాటా ముక్కలకు పట్టుకున్న తర్వాత తగినటువంటి పసుపు మరియు ఉప్పు వేసుకోవాలి. ఈ విధంగా పసుపు మరియు ఉప్పు, అలాగే సరిపడినటువంటి కారం వేసుకొని స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ టమాటీలను అయితే మగ్గనివ్వాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా టమాటీ మెత్తగా ఉడికిన తర్వాత చేప ముక్కలను అయితే మనం వేసుకుంటాం. చూసారు కదా, ముందుగా మనం కడిగి ఉంచుకున్నటువంటి ఈ చేప ముక్కలను అయితే మనం ఇప్పుడు బాండీలో వేసుకుంటాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చేప ముక్కలను అయితే వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో చిన్నగా కలుపుకొని తగినంత కారం అయితే మనం వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా గరిటెతో కలుపుకున్న తర్వాత ప్లేట్ పెట్టుకొని దాన్ని ఒక 5 నిమిషాలు, చూసారు కదా, ఈ విధంగా 5 నిమిషాలు మగ్గనిచ్చాక ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు పులుసుని అయితే మనం ఇప్పుడు వేసుకుంటున్నాము. ఈ విధంగా చింతపండు పులుపుని వేసుకున్న తర్వాత చూసారు కదా, ఈ విధంగా సరిపడినటువంటి పులుపుని వేసుకొని ఉప్పును ఒకసారి చూసుకోవాలి. ఒకవేళ సరిపడకపోతే ఇంట్లో తినేవారికి సరిపడంతగా ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి.